ఉచితాలు ఉచితమేనా? ఎందుకంటే ఈ ఉచితాల వల్ల నిజంగా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా లేదా, లేదంటే నిజంగా వీటి వల్ల ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? సార్ ప్లీజ్. అంటే అన్ని రకాల ఉచితాలను ఒకే ఘాట్లు కట్టలేము. ఇప్పుడు ఇటీవల తమిళనాడు ప్రభుత్వము బ్రేక్ఫాస్ట్ స్కూల్ చిల్డ్రన్కి మొదలుపెట్టారు. వాస్తవంగా తమిళనాడులోనే మధ్యాహ్న భోజన పథకం మొదలైంది. మధ్యాహ్న భోజన పథకం మొదలైనప్పుడు చాలామంది అన్నారు ఇది ఉచితము, ఇది ప్రభుత్వం పైన భారము, ప్రజలకు ఇలా ఉచితంగా ఇవ్వడం ఏంటి. కానీ అనుభవం ఏం చెప్పింది, మధ్యాహ్న భోజన పథకం మొదలుపెట్టాక స్కూల్ అటెండెన్స్ పెరిగింది, పిల్లల పౌష్టికార స్థాయి పెరిగింది. ఇప్పుడు మార్నింగ్ అల్పాహారం కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సో అందువల్ల అన్ని రకాల ఉచితాలు మంచివి కావు అనలేము, అన్ని రకాల ఉచితాలు మంచివని చెప్పలేము. సో దయాకర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ సమ్మక్క జంపల్ సంఘటనని ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి? అసలు విదేశాల్లో దాచుకున్న లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికి తీస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు పంచొచ్చని 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ దేశంలో నాయకులు చెప్పారు. దాంతో దేశవ్యాప్తంగా జనాలు జీరో అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షలు తమ అకౌంట్లో పడతాయని నమ్మారు. అందువల్లేనేమో సమ్మక్క అకౌంట్లో పడ్డ డబ్బు సర్కారే వేసిందని ఆ కుటుంబం నమ్మింది, కాబట్టే ఖర్చు చేశారు. ఇందులో బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, సర్కార్ కల్పించిన ఆశ ఉంది. సో లక్ష్మీనారాయణ గారు, ఉచితంగా ఏది రాదు అనే విషయం ప్రజలకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ పథకాలు ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరలేదు. వాళ్ళు ఈ జనధన అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు, కానీ సడన్గా వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు పడితే అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది కూడా వాళ్లకు ఏ విధమైన అభిప్రాయము, ఏ విధమైన సందేహము కూడా కలగట్లేదు. అదే ఈ జంపన్న విషయంలో కూడా అదే జరిగింది. ఈ 15 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా దాన్ని ఉపయోగించడం వల్ల అతను ఈ చిక్కుల్లో అంతా కూడా ఎదుర్కొన్నాడు. సో దయాకర్ గారు మీరు చెప్పండి, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎవరిని తప్పు పెడతాం? ప్రజలనా, ప్రభుత్వాలనా, లేదంటే ఈ తప్పులు తడకగా మారిన బ్యాంకింగ్ వ్యవస్థనా? ప్రభుత్వమైన బ్యాంకులైనా ఎవరైనా డబ్బులు ఉచితంగా ఇవ్వరు. ఇచ్చినట్టు భ్రమింపజేస్తారు, వడ్డీతో సహా వసూలు చేస్తారు. ఏది ఏమైనా సమ్మక్క జంపన్నను ప్రభుత్వమే ఆదుకోవాలి. వాళ్ళు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు కాబట్టి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో సమ్మక్క జంపన్న ఆ మనసులో ఎక్కడో చోట 15 లక్షలు ఇట్లా అకౌంట్లో వేస్తారు అన్న భావన, ఆ హామీ గుర్తుంది కనుక వాళ్ళ అకౌంట్లో పడుతున్న వాళ్ళ డబ్బులు అనుకున్నారు. లేకపోతే అనుకునేవారు ఆ 15 లక్షలు కాక వేరే 2 లక్షలు 3 లక్షలు పడి వేరే సందర్భం ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చేది, ఇది ఎట్లా పడ్డదని అడిగేవాళ్ళు. కానీ ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక ఎన్నికల సమయంలో 2014లో నిజంగానే మోడీ గారు వేసుంటారని వాళ్ళు అనుకోవచ్చు. సార్ జేడి గారు, ఈ విషయం మొత్తం ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో ఉచితాలన్న పేరుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం, ఆ డబ్బులు తర్వాత వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేసి ఈ పరిస్థితిలో ఇరుక్కున్నారన్నది అందరికీ తెలియాల్సిన అంశం. ఇది కూడా మీడియా కూడా ఇటువంటి అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకురావాలి. ఆ బాధ్యత కూడా మీడియా మీద ఉంది. కాబట్టి మీరు ఉచితాలని ఏవైతే అనుకుంటున్నారో అవి మనకు ఒకవైపు ఉచితాలు అనిపిస్తాయి, కానీ అవి మన మీద వేసే భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాల ముఖ్య బాధ్యత ఏంటంటే ఉద్యోగాలు సృష్టించాలి. ప్రజలు వాటి ద్వారా వాళ్ళు ఆదాయం పొందే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి.